రాజస్థాన్లో సిరోహి డిస్ట్రిక్ట్ ఉంది. సిరోహి డిస్ట్రిక్ట్ ఆహే అనండి, ఆహే. సిరోహి డిస్ట్రిక్ట్లో నానా భీమాణ అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ ఒక కుమ్మరి నివసించేవాడు. కుమ్మరి కుమారుడు 18-19 సంవత్సరాల వాడు. అతడు గాడిద మీద మట్టిని మోయిస్తూ తెచ్చేవాడు. ఇది మీ కథని చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. మీ కథని చెబుతున్నాను. అతను మట్టిని మోయిస్తూ తెచ్చేవాడు. ఒకరోజు గ్రామానికి ఎవరో ఉన్నతమైన సంత్, కేవలం కథాకారుడే కాదు, సంత్ కూడాను, యోగి కూడాను. అతడి సత్సంగంతో ఆ యువకుడు ప్రభావితుడయ్యాడు, దీక్ష గ్రహించాడు. దీక్ష ఈశ్వరప్రాప్తి కలిగినప్పుడే దొరుకుతుంది. నేను గత జన్మలో ఎవరిని, నాకు ఆ టెక్నిక్ చెప్పండి, ధ్యానంది గురూజీ. గురువుగారు రివర్స్ ధ్యానం నేర్పించారు. నేటి నుంచి 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాను ఈ భావన చేస్తూ ముందు ఏకాగ్రం అవ్వు, మళ్ళీ భావన చేసి దాన్ని చూడు. 18 సంవత్సరాల వాడు తన్ను 8 సంవత్సరాల వానిగా చూసుకుంటాడప్పుడు ఆ మోడలే అర్థమవుతుంది. అర్థం చేసుకో, సరైన ధ్యానం జరుగుతోందని. మళ్ళీ 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, అప్పుడు ఊహించుకో అమ్మ గర్భంలో ఎలా ఉన్నాను అని. బుద్ధుడు, మహావీరుడు అలాంటి ధ్యానాన్నే నేర్పేవారు. ఎప్పుడైతే తల్లి గర్భవాసం దర్శనం కలుగుతుందో అప్పుడు జనాలకి వైరాగ్యం వస్తుంది. మహావీరుని వద్ద 40,000 మంది భిక్షుకులు సాధన చేస్తూ ఉండేవారు. ఇక బుద్ధుని వద్ద 10,000 మంది మంచి వాళ్ళు. రివర్స్ ధ్యానం నేర్పించారు ఆ కుమ్మరి కుమారునికి. ఇంకా గత జన్మలో నేనెవరిని అది కూడా చూసుకో. గత జన్మలో నేనెవరినో చూసుకోగా నేను కరోడిమల్ని, కలకత్తా యొక్క 2 ఫ్యాక్టరీల యజమాన్ని. మరిక్కడ గాడిద మీద మట్టిని మోయిస్తున్నాను. తెరికి 52 రూపాయలు తనవి. ఇంకా అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకుని అతడు హౌరా స్టేషన్కి చేరుకున్నాడు. కలకత్తా చేరాడు. అక్కడికి వెళ్ళి తలుపు కొట్టాడు. లోపల నుండి శబ్దం వినిపించింది ఎవరు అని. అప్పుడు ఇతడు అర్థం చేసుకున్నాడు, ఇది నా పెద్ద కుమారుని గొంతు అని. ఇతడు అన్నాడు, నేను గత జన్మలో నీ తండ్రిని, కొద్దిగా తలుపు తీయి అని. కుమారుడు గత మాజీ తండ్రిని గుర్తుపట్టలేదు. పెద్ద పెద్ద కళ్ళతో చూశాడు. ఆ కుమ్మరి కుమారుడు అంటాడు, కోప్పడుకోవు, నేను గత జన్మలో నీ తండ్రిని. నీకు మరియు నాకు సీక్రెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఫలానా డబ్బులు ఫలానా విధంగా పెట్టడం, ఫలానా చోట బంగారం నాణ్యాలు పాతి పెట్టడం, ఇవి నీకు నాకే తెలుసు. ఇవన్నీ నీకు చెబుతాను. బీరువాలో ఉన్న ఆ రహస్య సొరుగు మనం ఎలా పెట్టేవాళ్ళం, ఇతరుల ఇంటిలో మనిద్దరం కాగితాలు ఎలా పెట్టేవాళ్ళమో, ఇవన్నీ నీకు నాకు మాత్రమే తెలుసు. కుమారుడు ఫీల్ అయ్యాడు, ఊహించుకున్నాడు. నమ్ము నమ్మకపో, హీ వాజ్ ద కరోడిమల్. నమ్మినా నమ్మకపోయినా గత జన్మలో నా తండ్రి. తమ్ముణ్ణి పిలిచాడు, అమ్మని పిలిచాడు. అప్పుడు ఆ కుమ్మరి అంటాడు, చూడు, గత జన్మలో నేను కరోడిమల్ని. ఇంకా నీది నాది పెళ్ళైనప్పుడు మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నేను చేతిని లాక్కున్నాను. అప్పుడు నువ్వు పట్టుకున్నావు, నేనేమో నిన్ను గిచ్చాను. నువ్వు ఎన్నిసార్లు నన్ను గిచ్చావో నేను అన్నిసార్లు నిన్ను గిచ్చాను. వాటి గురించి కుమారులకు కూడా తెలీదు, ఇంకా మీ తల్లిదండ్రులకు కూడా తెలీదు. ఇది నీది నాది సీక్రెట్ విషయం. చెప్పు, గుర్తుందా లేదా? నేను నీ భర్తనా కాదా? మరి ఆ ముసలావిడ అనుకుంది మాట నిజమే. మరి ఇంకప్పుడు అందరూ కలిసి అడిగారు, ఇప్పుడు నీ కోరిక ఏమిటి? అతడన్నాడు, నేను కోరుకునేదేముంది, మీరు నా కుటుంబం, నేను గత జన్మలో కరోడిమల్ని. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు. వారన్నారు, ఇదిగో ఈ 500 రూపాయలు తీసుకెళ్ళు, 1-2 గాడిదల్ని తెచ్చుకో, అక్కడే చావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం కుదరదు. హిందూజా సేట్ వాళ్ళకు కూడా ఈ మాట నవ్వు కలిగిస్తోంది జయరామ్జీకి. ఎప్పటి వరకు నీ శరీరం ఉందో అప్పటిదాకా ఇక్కడ వస్తువులు నీవనిపిస్తాయి. మృత్యువు యొక్క దెబ్బ తగలడంతోటే అన్నీ ఒక్కసారిగా పరాయివవుతాయి. అన్నీ ఒక్కసారిగా పరాయివవ్వకపోకముందే ఎవరు అన్నీనో అతడు నీవాడైపోవాలి. అందుకే నువ్వు సత్సంగం చెయ్యాల్సి ఉంది. అది కరోడిమల్ విషయం. మీరు ముంబైలోని ఫ్లాట్లో ఉండి ఒకసారి చనిపోయిన తర్వాత అహ్మదాబాద్లో జన్మించి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను 2 కోట్లకు ఫ్లాట్ తీసుకున్నాను, ఇంత రొక్కం ఇచ్చాను, ఇంత అఫీషియల్ అంతా చెప్పుకో. మిమ్మల్ని ఫ్లాట్లో ఉండిస్తారా? గో అవే. కాదంటే మెంటల్ హాస్పిటల్లో భర్తీ చేయిస్తాను. నా ఫ్లాట్ ఇది. కుమారుడు అంటాడు నాది అని. అంటావు నేను నీ తండ్రిని, నేను డబ్బులు ఖర్చు పెట్టాను. 30 లక్షలైతే అఫీషియల్లీ స్టాంప్ పేపర్స్ అయ్యాయి. 1,70,00,000 రొక్కం ఇచ్చాను. ఇలా ఇచ్చాను అంటాడు. ఇదంతా నిజమే. కావాలంటే 200 లేదా 500 తీసుకెళ్ళు. అహ్మదాబాద్లో ఫలానా చోట్ల ఏం చేస్తున్నావు అదే చేసుకో, కానీ ఇప్పుడు ఫ్లాట్లోకి రాలేవు.
నిజమా కాదా ఈ విషయం? నమ్మలేకపోతే మీరు ట్రై చేసి చూడండి, లేకపోతే నమ్మండి. జయరాంజీ అనవలసి వస్తుంది. ఎవరంటారో మాకు టైం దొరకదు సత్సంగం కోసం అని వారిపైన దయ కలుగుతుంది. కొంతమంది ఎలా అంటారంటే, మేము ఏం పాపం చేసాం సత్సంగం వినడానికి? ఎవరైతే పాపం చేశారో వారి పాపం తొలగిపోవడానికి సత్సంగం వినాలి. కాదు, సత్సంగంలో కేవలం పాపమే తొలగదు. సత్సంగంలో పాపమైతే తొలగుతుంది, కానీ జ్ఞానం లభిస్తుంది, ప్రేమ లభిస్తుంది, మాధుర్యం లభిస్తుంది. భగవాన్ శివుడు ఏం పాపం చేశాడు? శివుడు పార్వతిని తీసుకెళ్లి అగస్త్య ఋషి ఆశ్రమంలో సత్సంగం వినేవాడు. భగవాన్ రాముడు అలాంటి ఏం పాపం చేశాడు? సీతను తీసుకెళ్లి వశిష్ఠుల వారి చరణాల వద్ద సత్సంగం వినేవాడు. నీవు నీ సీతను తీసుకువచ్చి సత్సంగం వింటూ ఉంటే ఏమంత గొప్ప విషయమని జయరాంజీకి 1,000,000 పనులు విడిచిపెట్టి కూడా సత్సంగం విని తీరాలి. బిను సత్సంగ్ వివేక్ న హోయి. సత్సంగం లేకుండా మీకు అసలైనది వివేకం కలగనే కలగదు. అశాశ్వతమైన ఈ శరీరం చనిపోతుందో దాని వెంబడి మీరు మీ జీవితాన్నంతా కోల్పోతున్నారు. మీరు మీకోసం టైంని కేటాయించకపోతే. సత్సంగం లేకుండా వివేకం కలగనే కలగదు. బిను సత్సంగ్ వివేక్ న హోయి, రామకృపా బిను సులభ న సోయి. మీరు పేదలకి సేవ చేసే ఉంటారు. ఎవరో సంత్ యొక్క దైవకార్యం ఎంతో కొంత చేసే ఉంటారు. అందువల్లనే పరమాత్మ నీ అంతఃకరణంలో ప్రసన్నుడయ్యాడు. అప్పుడే నీకు సత్సంగానికి రావడానికి ఇష్టం కలిగింది. ఈశ్వర కృప లేకుండా సత్సంగానికి రావడానికి ఇష్టం కలగనే కలగదు. మీది ఏదో ఒక నిష్కామ కర్మ ఈశ్వరునికి స్వీకారం అయ్యింది. మీరు మీ తల్లిదండ్రుల కన్నిటిని తుడిచి ఉండొచ్చు, లేక మీరు నాన్ వెజ్ని దూరంగా ఉంచి ఉండొచ్చు, లేక మీరు ఏదైనా సిద్ధాంతాన్ని పట్టుకుని ఉండొచ్చేమో. దైవ సిద్ధాంతాన్ని ఎంతో కొంత మీ ద్వారా మంచి పని జరిగే ఉండాలి. లేక సంతుల సేవాకార్యం చేసి ఉండొచ్చు. మీ ఇంటిని సంతుల సేవకు అర్పించారేమో. ఈ నిమిత్తంగా మీకు సత్సంగంలో ఇష్టం కలుగుతుంది. నీది ఎంతో కొంత నీ సమయం, శక్తి, యోగ్యతలని నిష్కామ భావంతో ఈశ్వర ప్రీతికై నీవు ఖర్చు చేసుంటావు. అందుకనే అంతర్యామి ఈశ్వరుడు నీ సేవని స్వీకరించాడు. అందుకే మీకు సత్సంగంలోకి వెళ్ళడానికి ఇష్టం కలిగింది. లేకపోతే పాపాత్ములకి సత్సంగానికి రావడానికి ఇష్టం ఉండదు.